సభాధ్యక్షులు డాక్టర్ రఘురామారావు గారు, పెద్దలు ప్రసన్న కుమార్ గారు, మిత్రులు కృష్ణారావు గారు, చేసిన పివి అభిమానులందరికీ, అలాగే మీడియా మిత్రులందరికీ నమస్కారం. నేను చాలా కాలం తర్వాత విశాఖపట్నం రావడం జరిగింది. ఓ 10 సంవత్సరాల క్రితం తరచుగా వస్తుండేవాడిని ఇక్కడికి. కానీ ఈ మధ్య ఎందుకో 10 సంవత్సరాల నుండి రావడం తగ్గిపోయింది. ఎంతోమంది మేధావుల్ని, ప్రతిభావంతుల్ని తయారు చేసిన పట్టణం ఇది. అందుకే పివి గారికి విశాఖపట్నం అంటే చాలా ఇష్టం. చాలామంది తెలిసేమో, ఇక్కడ పివి గారు 2004లో పరమపదించారు. ప్రప్రథమంగా వారి విగ్రహం పెట్టింది ఇక్కడే. అలాగే ఇటీవల కాలంలోనే పివి గారికి భారతరత్న ఇచ్చారు. భారతరత్న ఇచ్చిన తర్వాత ప్రప్రథమంగా మళ్ళీ ప్రోగ్రాం జరుగుతుంది మళ్ళీ ఇక్కడే. అంటే ఏదో సంబంధం, ఆత్మ సంబంధం ఈ ప్లేస్కి ఏదో ఉందని నాకు అనిపిస్తుంది. అది పివి గారికి ఆర్డెంట్ అడ్మైరర్ రఘురామారావు వారి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగడం, వారి ఆధ్వర్యంలో జరగడం, ఇంతమంది పివి అభిమానులు రావడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి నన్ను పిలవడం, ఏదో 4 మాటలు చెప్పడానికి ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ టు యూ సార్ రఘురామారావు గారు. పివి గారు మన జ్ఞాపకం రాగానే ఒక 16 అణాల తెలుగువాడు జ్ఞాపకం వస్తుంది. కుర్తా, కింద ధోవతి, పైన అంగవస్త్రం, ఇలా 16 అణాల తెలుగువాడు కనబడతాడు. ఒక సాదాసీదా తెలుగువాడు. కానీ ఆయనతో కూర్చుంటే మాత్రం ప్రపంచంలో ఉన్న అత్యాధునిక విషయాలన్నీ ఆ 15 నిమిషాల్లో, అరగంటలో మనకు బోధపడతాయి. అంటే అంత జిజ్ఞాస, అంత నేర్చుకోవాలని తపన, అంత అంటే జ్ఞాన భండాగారం ఆయన. ఆయన్ని కలవడానికి చాలామంది వస్తుండేవారు ఢిల్లీకి. ప్రతిరోజు కూడా వచ్చేవాళ్ళు. నేను ఒకసారి అడిగాను వాళ్ళని, ఏమంటే మీరు రోజు వస్తున్నారు పివి గారిని కలవడానికి, ఏమిటి సంగతి అని. అంటే ఎందుకండి, ఇదే మాది బద్ధకం అండి మాది, అందుకే నేను వస్తుంటాను పివి గారిని కలవడానికి. వారికి చిన్న ఏదైనా విషయం చెప్పి దాన్ని ఒక చర్చ మొదలు పెడితే చాలు, 4 పుస్తకాలు చదివినంత జ్ఞానం మాకు వస్తుంది. ఆ పుస్తకం కొనుక్కోవడం ఎందుకు, చదవడం ఎందుకు, ఆయనతో కూర్చుంటే సరిపోతుంది అని అన్నారు. అంటే అంత జ్ఞాన పిపాస పివి గారిది. అలాగే మరి కృష్ణారావు గారేమో వారిని వారి భాషలో వేరే తీరు అభివర్ణించారు. వారిని విప్లవ తపస్వి అని అన్నారు. చాలా సముచితమైన బిరుదు ఆయనకి ఇచ్చింది విప్లవ తపస్వి అనేది. కొంచెం నేపథ్యానికి వెళితే, తెలంగాణ గురించి చాలామంది తెలుసు ఇక్కడ మీ అందరికీ. ఒక 100 సంవత్సరాల క్రితానికి వెళితే అప్పుడున్న పరిస్థితులు ఎలా ఉండేవంటే, ఒక ఊరు నుండి ఇంకో ఊరికంటే పివి గారికి విప్లవ తత్వం చిన్నప్పటి నుండి వచ్చింది అని చెప్పడానికి ఇదంతా చెప్తున్నా మీకు. ఒక ఊరు నుండి ఇంకో ఊరికి పోవాలంటే ఎడ్ల బండిలో పోయేవాళ్ళు. ఇది మా నాయనమ్మ గారు చెప్పిన విషయం. బహుశా 6-7 సంవత్సరాలు ఉంటాయి పివి గారికి. ఇంకో ప్రథ కూడా ఉండింది మా తెలంగాణలో. ఏంటంటే ఆ బండి నడిచినంతసేపు ఆ ఊరి పెద్దలు, ఇంట్లో పనిచేసే వాళ్ళంతా, ఒక 2-3, అది నడిచినంతసేపు వీళ్ళు పరిగెత్తేవాళ్ళు. పివి గారికి ఇది అమానుషం అనిపించింది. ఇదేమిటి, 10 కిలోమీటర్లు పోతే ఆ 10 కిలోమీటర్లు వాళ్ళు పరిగెత్తడం ఏంటి?
అని మా తాతగారితో పోట్లాడేది. ఆ ప్రధాని ఆపించేశారు. మా ఇంట్లోనే కాదు, మా ఊర్లో ఎవరిని అది ఆనవాయితీనే మార్పించేశారు. అంతేకాకుండా దాని తర్వాత అప్పుడు మా ఊర్లోకి చాలామంది నిజాంకు సంబంధించిన వాళ్ళు మన ఆఫీసర్ వాళ్ళు వచ్చేవాళ్ళు అనమాట. మేము గిరిదావర్ అనేవాళ్ళం. కృష్ణరావు గారికి తెలిసే ఉంటాం. గిరిదావర్ అంటే రెవెన్యూ ఆఫీసర్, చిన్న ఆఫీసరు. అలాగే అమీన్ సాబ్ అంటే పోలీసుకు సంబంధించిన వాడిని అమీన్ సాబ్ అంటారు. వాళ్ళు వచ్చారంటే గ్రామంలో ఉన్న వాళ్ళంతా కాళ్ళ మీద పడేవాళ్ళు. అంటే బానిస మనస్తత్వం పీవీఆర్కి అది నచ్చేది కాదు. మా తాతగారితో పోట్లాడేవారు. ఇదేమిటి వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, ఎందుకు చేస్తున్నారు వీళ్ళని. అయితే మా తాతగారు చెప్పారట, ఇదంతా మరి పోవాలంటే నువ్వు బాగా చదువుకోవాలరా, నువ్వు తహసీల్దార్ కావాలి అని అన్నట్టు. అంటే పాప ఆయన పరిధి అంతే. తహసీల్దార్ కావాలి, నువ్వు తహసీల్దార్ అయితే ఇవన్నీ నువ్వు మార్పించవచ్చు అని అన్నట్టు. మరి తహసీల్దార్ కావాలంటే ఏం చేయాలి, బాగా చదువుకోవాలి. అప్పటి నుండి పడిపోయింది నాన్నగారికి, బాగా చదువుకోవాలి. తర్వాత వరంగల్కి వెళ్ళిన సంగతి మీకు తెలుసు. అక్కడ వెళ్ళిన తర్వాత పీవీ గారు లాంటి వాళ్ళు, ఇప్పుడు అభ్యుదయ భావాలు కలవాళ్ళు, విప్లవ తత్వం ఉన్నవాళ్ళు చాలామంది కలిసారు ఆయన. అంటే నిజాం జమానాలో మరి జరుగుతున్న అకృత్యాలు, అన్యాయాలు వాటిన్నిటికీ మరి ఎదురుగా నిలిచి పోట్లాడే వాళ్ళు కావాలి కదా. అప్పటికి ఇంకెవరు తయారు కాలేదు. కానీ జరుగుతున్న అన్యాయాన్ని మాత్రం ఎదిరించాలని చర్చలు జరిగేవి. పావనపల్లి సదాశివరావు గారు, కాళోజీ నారాయణరావు గారు, ఇలాంటి వారితో ఆయనకి సాన్నిహిత్యం ఏర్పడింది. కానీ చదువును మాత్రం ఎప్పుడు అశ్రద్ధ చేయలేదండి. మీకు తెలిసే ఉంటుంది, మెట్రిక్లో ఆయన మొత్తం డొమినియన్లో అంటే నిజాం డొమినియన్లో ఫస్ట్ నిలిచారు. అంతేకాదు ఆ కాలంలో మొత్తం దేశంలో వందే మాతరం అన్నది అక్కడ ఒక ఫీవర్ లాగా మొత్తం దేశంలో అందరూ ఎక్కడ చూసినా, ఏ స్ట్రీట్కి వెళ్ళినా, ఏ గ్రామానికి వెళ్ళినా వందే మాతరం పాడేవారు. కానీ నిజాం ప్రభుత్వంలో మరి వందే మాతరం పాడడం అదే నిషేధించారు. పీవీ గారు ఆ నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించి తనే కాదు ఇంకో 300 మందిని తీసుకెళ్ళి వాళ్ళ కాలేజీ ఆవరణలోనే మరి వందే మాతరం పాడడం జరిగింది. దాంతో మరి అనుకున్నట్టుగానే ఆయన్ని బహిష్కరించారు కాలేజీ నుండి. తర్వాత నాగ్పూర్ వెళ్ళి అక్కడ ఇంటర్మీడియట్ చేసి అక్కడనే ఫెర్గూసన్ కాలేజ్ పూనాలో అక్కడ పిహెచ్సి చేసి తర్వాత మళ్ళీ నాగ్పూర్కి వచ్చి ఆయన ఎల్ఎల్బి చేశారు. ఎందుకు చెప్తున్నాను ఇది, 6-7 సంవత్సరాలు విప్లవ బీజాలు బలంగా నాటుకున్నది అదే సమయం. ఆ కాలంలో అక్కడ బ్రిటిష్ వ్యతిరేక పోరాటం జరిగేది. నేషనల్ లీడర్స్ అంతా అక్కడికి వచ్చేవాళ్ళు, అద్భుతమైన ప్రసంగాలు చేసేవారు, ప్రజల్ని చైతన్యపరిచేవాళ్ళు, వాళ్ళ స్పందన చూసేవారు పీవీ గారు. ఇలాంటి ఉద్యమం మన నిజాం ప్రభుత్వంలో కూడా రావాలి, నిజాం ఆగడాలకి ఒక అడ్డుకట్ట వేయాలి అని అప్పుడే అనిపించిందని. అంటే దట్ వాజ్ ఎ టర్నింగ్ పాయింట్ ఇన్ హిస్ లైఫ్ ఆ 6-7 ఇయర్స్. అందుకనే విప్లవ తపస్వి అని అంటే విప్లవం అన్నది ఆయన నరాల్లో జీర్ణించుకున్నది. ఆయన తగ్గట్టుగానే హైదరాబాద్కు తిరిగి రాగానే రామానంద తీర్థ గారు పేరు వినుంటారు మీరు, అద్భుతమైన నాయకుడైన ఆయన పీవీ గారు లాగానే 7-8 భాషలు బ్రహ్మాండంగా మాట్లాడేవారు. ఆయన పుట్టింది కర్ణాటకలో, పెరిగింది మహారాష్ట్రలో, ఆయన కర్మభూమి తెలంగాణ, ఇలా అద్భుతమైన నాయకుడు ఆయన. ఆయన దగ్గర ఆయన మన నిజాం వ్యతిరేక పోరాటం ఉధృతంగా చేస్తున్నారు. ఈయన పోయి ఆయన శిష్యరికం చేశారు. బహుశా అంటే ఇద్దరి లైక్ మైండెడ్ పీపుల్ కాబట్టి 3 నెలల్లోనే పీవీ గారు ఆయనకి అనంగు శిష్యుడు అయ్యాడు. ప్రథమ శిష్యుడు పీవీ గారు రామానంద తీర్థకి. అలాగే ఎస్బి చవాన్ గారు, వీరేంద్ర పాటిల్ గారు, వీళ్ళంతా కొలీగ్స్ ఆయనకి శిష్యులు.
46, 47, 48 ఈ 3 సంవత్సరాలు పివి గారు అజ్ఞాతంలో ఉన్నారు. ఆ కాలంలో రజాకారులు ఉధృతంగా మరి స్వైర విహారం చేస్తున్నారు తెలంగాణలో. వాళ్ళ దురాతకలు అంతం లేకుండా ఉండింది. ఆ సమయంలో వారు అజ్ఞాతంగా ఉండి జబల్పూర్ నుండి ఆర్మ్స్ అమ్యునిషన్ తెచ్చి వీళ్ళందరికీ సప్లై చేసేవారు అన్నమాట.